కమిషనర్ కొట్ల వాళ్ళు దోచుకునేది కరెక్ట్గా కనపడే దోపిడీ, అందరికీ తెలిసిపోయే దోపిడీ. తెలియకుండా రైతులు మోసం చేసేవాళ్ళు ఇక్కడ సమాజంలో చాలా మంది ఉన్నారు. మోసం చేయాలి అనుకుంటే మోసం చేసిన రోజు నాశనం అయిపోతాడు ఎవరైనా. ఇందాక ఒక పెద్ద మనిషి అన్నాడు, ఖాతాలు ఒక వ్యక్తి ఈ సంవత్సరానికి 2 రోజులు వెళ్ళి ఆ 2 రోజులు వెళ్తే ఇక్కడ మేము ఇద్దరేమో పైమని చెప్పే టైంలో అంతా బాగానే ఉందండి. రోజు లోడింగ్ వేసే టైంకి సాయంత్రం 5 గంటలకు వర్షం పడింది. సరే ఏదో 500 లోడ్ చేసి పంపించేసాం. అతను 1,35,000 పట్టి అయితే ఈ రోజు వచ్చేసి 50,000 పంపించాడు. ఈ రోజు వచ్చేసి 50,000 పంపించాడు. 50,000 తెలియదు. కూరగాయ మార్కెట్ అంటే కూరగాయ అనేది గ్యారంటీ లేని వ్యాపారం అండి. మాకు కూడా ఒక లైసెన్స్, ఒక పద్ధతి, ఒక తప్పట్టి, ఒక విధానం అనేది పెట్టి ఉంచితే మీరేం చెప్తారు చేయగలుగుతాం. మేము వేసిన సరుకుకి గ్యారంటీ ఎవరిస్తారు? మాకు గ్యారంటీ లేదు. మేము వేసిన సరుకుకి కమిషన్ దాడు అనేవాడు ట్రేడర్కి వేసే సరుకుకి గ్యారంటీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఈ డబ్బులు ఇలా వస్తాయని అన్ని ఖర్చుల దృష్ట్యా అన్ని ఖర్చులని అనుసరించి దాన్ని చూసి 8% చేయాల్సి వచ్చిందండి. దానికి కూడా ప్రోత్సాహం ఉందండి. రైతులు కొంతమంది మేము బయట మార్కెట్కి వెళ్తే ఏ రోజు డబ్బులు ఆలోచిస్తున్నారు, 10% తీసుకొని ఏ రోజు డబ్బులు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది కమిషన్ కొట్ల దగ్గర డైరెక్ట్ వాళ్ళే కన్సల్ట్ అయ్యి అక్కడికి వెళ్తే మాకు 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, మళ్ళీ మనసులో పని చేసుకోవడం వీలు పట్టలేదు. 2-3 సార్లు అక్కడ కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఏదో రేట్ అవుతుంది వేస్తున్నాం అని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి 2 రోజుల తర్వాత మళ్ళీ మా మార్కెట్కి వెళ్ళి మార్చూరు మార్కెట్ అంటే మన మార్కెట్కి వచ్చి మీరు 10% కాడికి తీసుకోండి, తీసుకొని మా డబ్బు మాకు ఎంత ఇచ్చేసి పంపిస్తే మేము కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది రైతులు కొన్ని గ్రామాలు వాళ్ళు చెప్పే విధంగా ట్రేడింగ్ ఏదైనా వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయగలుగుతాం. వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయగలుగుతాం అండి. ట్రేడింగ్ నా తరపు రేట్ అమ్మంటే ఆ రేట్ అమ్ముతారు, కొనేవాడు అంటే అమ్ముతారండి. మధ్యవర్తి అంటే ఏంటంటే కొనేవాడు అమ్ముకునే ఇద్దరి మధ్య అంటే మా ఇద్దరి మధ్య మీరు ఉన్నట్టండి. కొనేవాళ్ళు రావట్లేదు కదా, కొనేవాళ్ళని ఎవరు వద్దని చెప్పలేదండి. ఇక్కడ ఎవరు సమస్య ఏంటంటే అన్ని మార్కెట్లో వచ్చేపాటికి ఒక రైతు వచ్చి 20 బస్తాలు తీసుకెళ్ళిపోతే ఒక కిలో బస్సు వచ్చి నేర్పించాలంటే 22 రూపాయలు తీసుకుంటారు.
పంచాయతీ వచ్చిన పెద్దలకి మా వ్యాపారస్తులకి రైతులకి మాకు యూనివర్సిటీ పెంచామంటే మాకు కొన్ని సంవత్సరాలు పెంచాం. మాకు తీసుకుపోయిన రైతులు తీసుకుపోయిన మా పార్టీలు అకౌంట్స్ జరుగుతుంది. కొన్ని మార్కెట్లో రూపాయి 10 రూపాయలు ఇవ్వలేదు. 7,000 కమిటీ చేసుకొని మాకు డబ్బులు ఏమని చెప్పాలి. 50 రైతు సన్మానం చేశారు. మాకు కమిషన్ ఏజెంట్ కమిషన్ ఏజెంట్కి 7,000 కమిషన్ మీద మీరు చేసుకోవాలని చెప్పని మీరు నష్టపడుతున్నారు. మా డబ్బులు మా ఏజెంట్ మా కమిషన్ ఏజెంట్కి సన్మానం చేసిన రైతులు సేవ పడుతుంది. ఇండియాలో మాట ఒకటే. ఆ మాటకు నేను సమాధానం మీకు ఇస్తాను. కాదని చెప్పండి మీరు. రైతుకు అనుకూలమైన మార్కెట్ మాట ఒకటే. ఎందుకంటే 3,000 బస్తాలు 4,000 బస్తాలు మార్పులు వచ్చే మార్కెట్ ఇండియాలో ఎక్కడా ఏ మార్కెట్లో లేదు. బాగా అభివృద్ధి చెందిన మార్కెట్ హైవే ఉంటారా, ఏ సరుకు వచ్చినా 10 బస్తాలు కొనుక్కున్న రైతు కానీ 300 బస్తాలు కొనే రైతులు కానీ పార్టీలు కానీ తక్షణమే వాళ్ళ టయానికి మార్కెట్కి సరుకు చేరుతుంది. ఆ సరుకు అమ్ముకుంటున్నారు. మళ్ళీ మార్పుల్లోనే మనం చెబుదాం సరుకు. ఏ విజయవాడ రాజమండ్రిలో కాకినాడ చెబితే మరుసనాడు వస్తాయి. 10 బస్తాలు కొనుక్కొని ఫోన్ చేసిన బెండకాయ ఒకటి, వంకాయ ఒకటి, కాకరాయ ఒకటి, మిర్చి 2, క్యాబేజీ 2, దుంపలు 2 మాకు వేసి పంపట్టాడు. ముఠాలను లైన్ మీద ఆడితే బండి ఆడుతుంది వేసేస్తారు. నెల్లూరు రేపు 2 గంటలకు నెల్లూరు మార్కెట్కి పోతుంది. వాడు హాయిగా నేను ఇంట్లో నుంచి బయటికి బయలుదేరి 3 గంటలకు మార్కెట్కి పోతాడు, సరుకు అమ్ముకుంటాడు, వెళ్ళిపోతాడు. అదే వాడు విజయవాడ చెబితే వాళ్ళు ఎప్పుడు వేస్తారు? ఆ విజయవాడ మార్కెట్కి వచ్చేదే సరుకు రేత్రి 10-11కి. వాడు వేసేది ఎప్పుడు? తెల్లారుజామున 5ంటికి. నెల్లూరు చేరాకే ఉదయం 11ంటికి. వాడు కొట్టుకాడికి సరుకు రాదని ఎదురు చూస్తాడు. విజయవాడ చెప్పకూడదురా బాబు. వాడు చెప్పినందువల్ల ఇక్కడ సరుకు రిలీజ్ అవుతుంది, వాడు అమ్ముకుంటున్నాడు, మనకి లాభం వస్తుంది. మార్టూరు ఆ పైపెచ్చు మీకు అందరికీ తెలుసు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఇక్కడి నుంచి ఇటే నడుస్తుంది. కానీ మన కూరగాయలు ఇటు ఒక బస్తా పనులు మన సరుకులు క్వాలిటీ తక్కువ. క్వాలిటీ ఉంటుంది కానీ గ్రేడింగ్ తక్కువ. హైదరాబాద్ మనం ఇచ్చి వేస్తే వద్దంటారు. అదే అంబడిపూడి వెంకట నరసయ్య గారు వేరే వాళ్ళు బెండకాయలు మిరపకాయలు తీసుకెళ్తే అయ్యా నువ్వు మాకే తీసుకురా, మార్కెట్ బాగు అని అంటారు. వీళ్ళు అడగడం కావాలంటే కాదా అనుకోండి. రాజేశ్వరరావు గారు ఇదే ఓపిక కూడా ఎవరు లేదు. పెంచే కమిషన్ ఎంత తగ్గిస్తారు? మీరు 5 మాట్లాడుకోగలరా? మీరు ఒక్కరే వరకు నిర్ణయం చేయగలరా? లేకపోతే మేము డిసైడ్ చేస్తాం. వినాలి. అందరూ చెప్పుకున్నట్టు మీరు చెప్పేది సామరస్యంగా చేయాలని ఉద్దేశంతో చెబుతున్నా. ఎంతమందితో మాట్లాడుతున్నాం. తగ్గడం తగ్గిస్తారా? ఖాళీ పత్తా గురించి ఏంటి మీ నిర్ణయం? వాటి గురించి వివరంగా చెప్పండి. అంతే, వేరే దాని గురించి వద్దు. కాదని
ప్రస్తావించి ఆ నిర్ణయాన్ని కట్టుబడి చేస్తాము. చెప్పండి అందరూ చేస్తాం, అందరూ చేస్తాం. కూర్చోండి. కాకపోతే ఒక అరగంట ఓపిక. ఓపిక. అందరూ నిర్ణయించారు. ఈ నిర్ణయం మీరు చెప్పండి. ఎవరు ఆదేశాలు కూర్చోండి. అరగంట అర్థమైంది. ఏ ఇబ్బంది లేదు. నాకేది మీరు చెప్పేది చెప్పండి. ఆ రోజున 4 పైసలు తీసుకో అనే అగ్రిమెంట్ రాసుకున్నాం. అది అయిపోయింది. అయినది నువ్వు చెప్పే ఓపిక లేదు, మాకు ఇదే ఓపిక లేదు. ఎందుకు నువ్వేం పెంచావు? మేము 8 పైసలు తీసుకుంటున్నాం. 8కి మీరు ఎంత తగ్గించాలనుకుంటున్నారు చెప్పు. నేను చెప్పాను కదా ఇందాక, వాళ్ళు కాదు, వాళ్ళు అందరూ 7 పైసలు అయితే చేయగలుగుతాం. మాకు లేకపోతే గిట్టుబాటు కాదండి. అందుకే అవన్నీ రేట్లు చేస్తారు అనేది ఉన్నాయి. కాబట్టి మా చేతుల్లో లేదు. కూర్చోబెట్టి చేద్దాం. సిస్టమ్ 2% ఉంది. సిస్టమ్ 4 లేదు, 6 లేదు, 8 లేదు. ఎండుమిర్చి సిస్టమ్ గా పచ్చి కూరగాయల వ్యాపారం చేయాలంటే చాలా కష్టం. రైతులు దెబ్బతింటారు. నేను చెబుతున్నా కదా, రైతులు సిస్టమ్ ప్రకారం అయితే కాదు. రైతుల తరపున నువ్వు కమిషన్ దాని దగ్గర ఏం తగ్గించమని అడుగుతున్నావు ఒకటి చెప్పు. ఒక 2 నిమిషాలు వాళ్ళు అడిగిన దానికి క్లారిటీ ఒకటి ఇవ్వాలి. ఒకటి ప్రధానంగా 15 సంవత్సరాల వాడు ధర 20 రూపాయలు అన్నారు, వాస్తవమే. ఈరోజు 200 అన్నారు, వాస్తవమే. ఆ రోజు కిలో 2 రూపాయలు అన్నమాట వాస్తవం అవునా కాదా? ఈరోజు 10 రూపాయలు అన్నమాట వాస్తవం కాదా? కమిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజు రూపాయి విలువ పెరిగింది, తగ్గింది. ఈరోజు రూపాయలు పెరిగింది కాబట్టి దాని తారతమ్యాల గురించి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఒకటి ప్రధానంగా. రెండోది, ఎవరైనా సరే సరుకు తీసుకొచ్చుకున్నప్పుడు మిగిలిపోయిన సరుకు కష్టపడి పంట పండించి 100 రోజులు పంట పండించినటువంటి రైతు తన సరుకును తాను తీసుకుని పోయి అమ్ముకోగలిగే సామర్థ్యత రైతుకు ఉంటుంది. దాని గురించి ఎవరు కూడా దాన్ని ప్రశ్నించవద్దు. మీరు కూడా నాకు మిగిలింది తగిలింది అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నా విషయంలోనే చెప్తున్నాను. నాకు తెలిసినటువంటి అనుభవం అది అలాంటివి మాత్రం తీసుకోవద్దు దయచేసి. ఇవి సామరస్యంగా మాట్లాడుతున్నాం. సరుకు మిగులుతుంటుంది. వాస్తవాలను మనం అందరం కూడా గ్రహించాం. వాస్తవాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. మిగిలిపోయిన సరుకుకి సమతుల్యత కోసం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాం. దాన్ని ఏర్పాటు చేసే దిశలో మనం ప్రయత్నాలు చేసుకోవాలి. కానీ వాదనకి పరిష్కారం రాదు. కాబట్టి దయచేసి వాళ్ళు తెలిసిన విషయాలన్నీ కూడా అన్ని తెలిసిన వాళ్ళు ఏది చెప్తే అది మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు సమన్వయంగా దీన్ని నడపాలించాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతుల తరఫున కమిషన్ వాతం ఇవ్వాలా ఆయన ఒక 2 మాటలు చెప్పమంటారు. చెప్పినాక వాళ్ళది సర్పంచ్ గారు అడిగేది ఏంటంటే 8 10 చేశారు.
మీరు ఎంత కావాలనుకుంటున్నారు? కోత ఏంది, సారం ఏంది? రైతు తరపున అనుకో, నువ్వు మాట్లాడే అర్థం కాదులే. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినటువంటి వాస్తవాలు ఉన్నటువంటి దాంట్లో కొన్ని వాస్తవాలు గ్రహించాలి. రైతులు అందరం కూడా గ్రహించాల్సిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పాను, తడిసినటువంటి గోతాలు ఏవైతే ఉన్నాయో మునక్కాయ, గోచిక్కుడు, వంకాయ, కొన్ని వగైరాలు ఉన్నాయి. వాటిని రైతు తీసుకెళ్లే విధంగా వెసులుబాటు కల్పించాలనేది వినపం. అది ఒకటి. తర్వాత 4 కిలోలు 5 కిలోలు కారం వేయడానికి మిర్చికి మాత్రం ప్రధానంగా 3 కిలోలు కారం తీసుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. 2 కిలోలు అనేది కూడా అంత ఆమోదయోగ్యం కాదు, కానీ 3 కిలోలు అనేది ఆమోదయోగ్యంగా ఉంటుంది. అది యావరేజ్ యావరేజ్ మీద 60 కిలోలు దాటితే సహజంగా మీరు రైతులు ఎన్ని సరుకు తీసుకెళ్ళండి మొదలు అభ్యంతరాలు పెడితే సరుకు నష్టపోతే రైతులు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. వ్యాపారి ఎవరు కూడా దూరానికి తీసుకెళ్ళినటువంటి వ్యాపారి నష్టపోకూడదు, అందరూ బాగుండాలి. కాబట్టి దానికి ఎక్కువ ఉన్నటువంటి సరుకుని 3 కిలోలు మీ లిమిట్ దానికి 3 కిలోలు తీసేదానికి అభ్యంతరం లేదు. కానీ ఎక్కువ ఉన్నటువంటి సరుకుని రైతులు స్ట్రైట్గా తీసుకునే వెసులుబాటు కల్పించాలి. ఖాళీ కొంత ఖరీదు కొంత రైతులకి ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. అంటే కోతలకి 50% మార్కెట్ 20 రూపాయలు ధర ఉంది, కొంత 10 రూపాయలు ఇవ్వండి రైతుకి, ఎనికి చూపించండి. బస్తాలు తీసుకెళ్ళి 3 రోజులు మార్కెట్కి వెళ్తుంది, అది ఎనికి వచ్చేది కాదు. కాబట్టి బస్తాలు కొంత రైతుకి కనెక్ట్ ఇచ్చే మార్గం చూడండి. ఓకే, అది ఈ మూడే. పేమెంట్ విషయము సమన్వయంగా నడుపుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మన యాద్ చైర్మన్ గారు మనం ఏమని చెప్పారంటే, షూరిటీ అనేది ఇస్తే మేము డబ్బుకి గ్యారెంటీ అనేది ఇస్తాము, డబ్బుని రైతుకి ఇచ్చే వెసులుబాటు కల్పిస్తామనేది చైర్మన్ గారు కొంత వ్యక్తిగతంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. పేమెంట్ విషయం కూడా దీని గురించి పరిశీలిస్తామని చెప్పి రక్తు పట్టి మాత్రం మనకి రెండు బిల్లు పుస్తకాల విధానం వల్లే మన దోపిడీ జరుగుతుంది. ఉండాలి. ఇప్పుడు వారు రోజువారీ అమ్మకాలు 3000 బస్తాల నుంచి 4000 బస్తాలు మార్కెట్కి వస్తున్నాయి అనేది వారి నోటి ద్వారానే రికార్డు అయింది. యార్డుకు సంబంధించి యార్డు లావాదేవీలకి మీకు ఎంత రుసుము వస్తుంది? వచ్చిన రుసుము రైతులకి లబ్ధి పొందేదాకా ఇక ముందు జరిగిన దాని గురించి ఏమనుకున్నా వచ్చేది లేదు, ఫలితం లేదు. కాబట్టి రాబోయే కాలంలో రైతుకి బిల్లు, మార్కెట్ యార్డ్కి బిల్లు, కొనుగోలుదారికి బిల్లు, 3 బిల్లులు ఎగే విధంగా కూడా ఏర్పాట్లు చూడాలి. 4వ బిల్లు వాళ్ళ దగ్గర 2 సంవత్సరాల వరకు ఉండాలి. 4 బిల్లులు పట్టించాలి. వాళ్ళ వైద్యులు, రైతుల తరఫున ఒక పెద్దలు వైద్యులు చైర్మన్ గారు కూర్చొని ఒక 10 నిమిషాల్లో లోపల కూర్చుంటే సెటిల్మెంట్ చేసేస్తాం. లోపలంటే మేమేదో చేసేది లేదు. ఇప్పుడు సమన్వయ పరిస్థితి కూర్చోబెట్టాలంటే రాపించాలి, దానికి కట్టుబడి ఉండాలి. నేనేదో ప్రకటించగలనే వాళ్ళు పోవటం, రేపు బలిపోవటం ఇది కాదు. కూర్చోబెట్టి కట్టుబడి నిర్ణయం జరిగేదే నిర్ణయం. కూర్చోబెట్టి ఇద్దరు చేత మాట్లాడి అరగంట టైము మీ అందరి సమస్యలో నేను నిర్ణయం ప్రకటిస్తాం. కూర్చోబెట్టి నేను అనేది సమస్య సామరస్యంగా చేయాలనే ఉద్దేశం తప్ప వేరే లోన్ కూర్చొని మేమేదో చేసేది ఏం లేదు, ఏం తినేది అది కూడా ఏం లేదు. దయచేసి గమనించాలని నా ఉద్దేశం లోన్ కూర్చొని అన్నారు, మీరు ఒక 5 వాళ్ళకి 5 కూర్చొని నిర్ణయం ప్రకటించి దాన్ని రాసి కట్టుబడి ఉండాలి. మనం వాళ్ళు ఏమన్నారంటే లోన్ పోటీ ఏదో జరిగితే వాళ్ళ అప్పుడు అప్పు ఉంది, ఎందుకంటే పాత ఏం జరిగిందో అది తెలియదు. అందుకని మీ ఇక్కడ ప్రకటించే నేను ప్రకటించిన దానికి ఏడీఎం గారిని అంతా కూర్చొని ప్రకటించడానికి మీరు నిర్ణయం తీసుకుంటారా?
కట్టుబడి ఉండాలని నా నిర్ణయం. కానీ రైతులు వాడుకోలేదని ఒప్పుకుంటా, ఎందుకంటే వాళ్ళ ఆవేశాలు వాళ్ళ టెన్షన్ ఉండి సహనం పోయింది. నేను చెప్పాను ఒక నిమిషం ఉండవు దానికి ఇక్కడే ప్రకటించేదానికి మీరు నిర్ణయం ఉందా వాయిదా పద్ధతి కాదు అని మీ దగ్గరకు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు. మళ్ళీ మీ 54 మంది అక్కడ పోయే వాయిదా పద్ధతి లేదు, నిర్ణయం ఇక్కడ చెప్పాల్సిందే. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? 10 మంది అయినా రండి, 5 మంది అయినా రండి, 100 మంది అయినా రండి, 50 మంది అయినా రండి, అమ్మాయి మొత్తాన్ని తీసుకొని రండి, ఇబ్బంది లేదు అని చెప్పారు. మీకు నిన్న చెప్పాను, ఆ రోజు చెప్పాను, మీ దగ్గరకు వచ్చానని చెప్పాను. మళ్ళీ ఇక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవాలనే నిర్ణయం లేదు, ఇక్కడ జరగాలి. ఎందుకంటే ఆవేశాలు పోవద్దు, ఎప్పుడైనా తగ్గించాల్సిందే. మీరు 54 మందితో మాట్లాడినా తగ్గించాల్సిందే. కాబట్టి నిర్ణయం మేము చెప్పినట్టు వింటారా, మీరు నిర్ణయం చెబుతారా? మీ నిర్ణయం అయిపోయింది, మీరు చెప్పేది లేదు. మీరు ఇప్పుడు అడగాల్సిందే ఇక్కడ బాగున్నా అది ఒకటే. మీరు 54 మంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా గౌరవంగా అంతా మంచి వాళ్ళు కూడా నిజపరిచినట్టు అది కూర్చోండి. ఎంతమంది ఇవ్వాలండి? 100 ఎకరం వేసాం మేము మిరపదానికి సంగతి తెలుసు నీకు? రైతులు అడగలయ్యా, రైతులు అడిగే సంగతి తెలియదా? ఈరోజు సామరస్యంగా జరిగే సమావేశాన్ని చివర ఒకరిద్దరు ఆవేశం వేయడం వల్ల చిన్న పొరపాటు జరిగినాయి. ఎవరికైనా బాధ కలిగినా వాళ్ళందరి తరఫున మా మార్కెటింగ్ గారి తరఫున నేను వారికి క్షమాపణ చెబుతున్నాను. రైతులు కానీ అలానే మన మిత్రులు కానీ మేము వ్యాపారస్తులకి అందరికీ లోన్ కూర్చొని మన ఏడీ మార్కెటింగ్ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు అందరి ఆధ్వర్యంలో కూర్చొని ఈ రోజు నుంచి ఈ రకంగా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. రైతులు కూడా ఏంటంటే కొంచెం సిస్టమేటిక్గా పోవాలి. 60 కేజీలు దాటి కొంచెం బస్తాలు చేసి రాకుండా ఉండడం. అలానే ఇంకోటి వాళ్ళు ఇబ్బందులు చెప్పారన్నమాట, కొంచెం ఆకు ఇదంతా వస్తుందండి, వాటిని కూడా నివారణ చేయాలని మీ అందరి తరఫున నేను హామీస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు నుంచి 60 కేజీల వరకు 2 కేజీలు దానం చేయడం జరుగుతుంది మిర్చికి. అలానే 60 కేజీలు వరకు మాత్రమే పరిమితం చేయబడింది. పైన కనుక 60 కేజీలు పైన కనుక మీరు కూడా తీసుకురావద్దని 1, 2, 3 సార్లు చెబుతా ఉన్నాను. కాబట్టి అది మీరు జాగ్రత్తగా పాటించాలి. అలానే కూరగాయలకి 60 కేజీల వరకు 2 కేజీలు దానం, 61 కేజీ నుండి 80 కేజీల వరకు 4 కేజీలు దానం చేయడం జరిగింది. ఇది మన యాద తరపున నిర్ణయం. అలానే కమిషన్ 6% నిర్ణయించడం జరిగింది. దీన్ని మించి ఎటువంటి పెంచడానికి వీలేదు కాబట్టి 6%గా నిర్ణయం జరిగింది. అలానే 3 పట్టి రైతుకు ఒకటి,
అలానే మార్కెటింగ్ ఒకటి, మన కమిషన్ ఏజెంట్ ఒకటి ఉంది కాబట్టి ఆ పట్టీలు ట్రిప్లికేట్ పట్టీలు కూడా చేయాలని ఈ నిర్ణయం మా మార్కెటింగ్ యార్డ్ నుంచి సమిష్టి నిర్ణయంగా భావిస్తూ మీరందరూ రైతులు కానీ కమిషన్ ఏజెంట్ కానీ దీనికి కట్టుబడి ఉండాల్సిందిగా కోరుచు, అలానే ఈ అవకాశం ఇచ్చి పెద్దలకి నమస్కారం తెలుపుతూ నాకు ఈ అవకాశం పెద్దలకు నమస్కారం తెలుపుతూ సమస్య జరిగింది, సమస్య పరిష్కారం అది గౌరవం అనేది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా 20% వదిలే దాని గురించి చెబుతూ నేను అనేది ఇప్పుడు ఏంటంటే 20% మన ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్దాము. 20% మేము అడ్వర్టైజ్మెంట్ చేశాం కదా, 20% అయితే ఒకసారి రామకృష్ణ గారు మన ఇద్దరే పదం ఆయన కూడా పోతాం. నాకు నా ఏదైనా జరిగితే మాత్రం పరిహారం మీరే. ఏం జరగలేదు కూర్చోండి. మీకు 4 వ్యాపారాలు వ్యక్తిగత విషయాలు నీకు నువ్వు వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్పాలి? 10,000 రూపాయలు అతనికి ఇవ్వాల్సి నేను 5 సంవత్సరాలు 3,000 రూపాయలు నీ సమయంలో అంటావు నువ్వు. అవును, ఇప్పుడు అది రాసినప్పుడు అది పెంచాలి కదా. అది రైతులు వ్యాపారస్తులు అది వాళ్ళు మామూలుగా సార్ ఇప్పుడు లాగడం 4%. ఎన్ని రోజులు ఏమంటారు? ఎవరు మేము మాకు జరిగితే ఆ రోజు లేదు మరుసటి రోజు పేపర్లో పెట్టండి. తర్వాత వాళ్ళ అవకాశం చొప్పున తెచ్చుకుంటుంది. మాకు నెలకి ఇచ్చుకోమను. అన్ని వేసిన రోజు లేదంటే తెల్లారి ఇవ్వాలి అంటారు. 4% పెంచారు కాబట్టి మేము దానికి ఉన్నాం కాబట్టి క్యాష్ మాకు ఆ రోజు కానీ తెల్లారి కానీ ఇవ్వాలి అంటారు. దీనికి మీరేమంటారు? ఆ రోజు కానీ తెల్లారి కాబట్టి ఈయన ఒక రోజు 10 బస్తాలు కూర్చుని దాంట్లో జరిగేది. నువ్వు ఇన్ని రోజులు అని చెప్పు. అట్టగా సార్ నేను అనేది మొత్తం ఒకసారి కావాలంటాడు. ఒకసారి కావాలి అట్లా రైతు లేదు. అంత మంచితనం వల్ల అన్న ఒక వారం అయినా చూద్దాం పోతున్నాడు. ఇంతవరకు ఎవరు కూడా 90 నుంచి 80% వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు అనే మాటలు ఎవరి దగ్గర లేవు. డబ్బుల విషయంగా మాకు ఈ కృష్ణారావు ఇవ్వలేదు, సీని ఇవ్వలేదు అనే రైతులు ఎవరు చూపించారు. ఎగ్గొట్టారు. ఎప్పుడు గతం 10 సంవత్సరాల క్రితం మాకు డబ్బులు ఎక్కడ రైతు మా మంచితనం వల్ల ఏం చెప్పాను మైక్లో అసలు డబ్బులు ఇవ్వలేదనే ప్రాబ్లం లేదు మార్కెట్ లో. కాబట్టి ఫార్మాలిటీ కోసం దాంట్లో రాయాలనే ఉద్దేశం ప్రకారం అయితే చెప్పు ఒక 3 రోజులు వ్యవధివ్వండి. ఓకే రైట్ రైట్ మంచి మాట చెప్పాం. అది వ్యాపారం 3 రోజులు అమలుస్తారు. వీలుంటే ఆ రోజు లేకపోతే 3 రోజులు. ఎంతైతే మేము ఆయన లావాదేవీల ఇక్కడ వచ్చి ఎంతో ఓపికగా చర్చలు సాఫల్యంగా పరిష్కరించినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొకటే కృష్ణారావు గారు మార్కెట్లో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కూరగాయలు మీరు కొనుగోలు ధరలు వంకాయలు కిలో 20 రూపాయలు, బంగాళదుంప కిలో 14, ఆ విధంగా పట్టికగా ఉంటుందో మీరు రైతుల దగ్గర కొనుగోలు చేసేది కూడా ఒక బోర్డు లాగా పెట్టి ఆ రోజు రేట్లు అంటే ఒక్కొక్క రైతు ఇంకా చూస్తే ఈ రోజు ఇంత అనేది దాని సర్టిఫికేషన్ మేము చెబుతాం సార్. రైతు బాగుంటుందని మీరు ఉన్నాం. మేము లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే మేము లేవు. ఒకరి అనుబంధ సంబంధాలు ఉంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి మనుషులు అంతా హ్యాపీగా మంచితనంగా రేపు నుంచి అందరూ
పుస్తకం తెచ్చుకుంటే అలానే